మళ్ళీ యాష్మి మణికంఠానికి గోపుతుందంట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే విష్ణుప్రియ పృథ్వీని తీసుకొని వస్తే అతిరథ మహారాజులు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా బాడీతో హాట్గా ఉన్నాడు అని చెప్పేసి అంటే సీత అండ్ యష్మి అంటున్నారు. అంటే సీత కాదు యష్మి ముందు అంటుంది, తనేం హాట్గా ఉన్నాడు అని చెప్పేసి తన అంటాం. యష్మి వచ్చేసి ఆడికన్నా మనకంటేనే హాట్గా ఉంటాడు ఆ డ్రెస్లో అని చెప్పేసి అనగానే అక్కడ మన ప్రోమోలో వేయలేదు అనుకుంటా. ప్రోమోలో ఇలా వేసుంటే హార్ట్ సింబల్ వేసుంటే బాగుండు. తనకు కూడా ఒక సాంగ్ వేసి చూసా ఏదో ఒక సాంగ్ వేసి నీలో హాట్నెస్ చూసా అని చెప్పేసి ఏదంటే బాగుండు అనిపించింది. బట్ కాకపోతే తను అలా అంటాం అయితే కొంచెం మంచిగా అనిపించింది. తను నాకు ఎక్కడ చూసినా ఒక బక్కోడ్లాగా కనిపించాడు, కానీ ఎక్కడ హాట్గా ఎక్కడ కనిపిస్తుంది మనకంట. నాకే కదా ఎవరికీ కనపడరు. ఎప్పుడు చూసినా ఎమోషనల్లో ఒక ఏడుపు ఇదిలో ఉంటాడు, కానీ ఎక్కడ తనైతే హాట్గా కనపడదు. మరి యష్మి ఏ రకంగా చూసిందో ఎలా చూసిందో అయితే నాకు తెలియదు. బట్ కాకపోతే తను ఎక్కడ హాట్గా లేడు. బట్ కాకపోతే యష్మికి నచ్చాడంటే కొంపదీసి తనకు పెళ్ళి అయిపోయిన విషయం తనకి తెలియకపోవచ్చు. ఒకసారి తన ఎమోషనల్ చూపిస్తే యష్మికి అర్థమైపోద్ది అనుకుంటా తను ఎంత ఎమోషనల్ ఎంత ఇదని. సో అక్కడ కొంచెం యష్మి కొంచెం గ్రహించాలి. తనకు పెళ్ళి అయిపోయింది, ఒక పిల్ల ఉన్నాడు, పిల్ల అనుకుంటా ఆడపిల్ల. సో ఉన్నారు. సో తను మీ అంక పడరు. సో మీరు ఎంత హార్డ్గా ఉన్నారు చెప్పినా తను ఎమోషనల్ అవుతాడు తప్పితే ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అయితే అవడం. తన ఎమోషన్ అంతా ఒకటే, కప్పు కొట్టుకొని వెళ్ళాలి, కొట్టుకునేలాగే ఉన్నాడు. ఈ వీక్ నామినేషన్స్లో కూడా ఉన్నాడు, లాస్ట్ వీక్ ఉన్నాడు. ప్రతి వీక్లో తన హైప్ అయితే తగ్గట్లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది చూసుకుంటే. తన గ్రాస్ అంటే ఏదైతే ఓటింగ్ లెవెల్ ఉన్నాయో ఆ లెవెల్లో ఎప్పుడు టాప్ 3లోనే ఉంటున్నాడు. చాలా మంచిగా అనిపించింది. బట్ ఇక్కడ కాకపోతే తనతో లవ్ స్టోరీ చేసి ఏదో చేద్దాం అనుకున్నా అది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే తను ఒక ఎమోషనల్ స్టేజ్లోనే ఉంటాడు, ఆ జోన్లోనే ఉంటాడు. ఆ జోన్లో వాళ్ళ పిల్ల, తను, వాళ్ళ ఫాదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ మదరు ఇల్లే ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పట్టుకొని వాళ్ళ ఎమోషన్లో ఉండిపోయి అదే ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. అది డ్రామా అనో లేదంటే ఇంకో రియలో ఏదో మనకు అర్థం కాదు కాబట్టి అదే ఎమోషన్లో ఉంటాడు. కొత్త ఎమోషన్ అయితే తీసుకోవడం నా అభిప్రాయం. సో యష్మి గారు కొంచెం ఆమె హోప్స్ తగ్గించుకొని తనేం హార్ట్గా లేడు, మాకందరూ బక్క ప్రాణంలాగా అనిపిస్తున్నాడు అంతే.